కూరగాయల్లో రారాజైన వంకాయతో ఈరోజు గుత్తి వంకాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను. చూసేసేయండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల వంకాయ అనేది కలర్ మారదు, చేదు రాదు. టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పోపు దినుసులు, కచ్చా పచ్చా దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక కరేపాకు రెమ్మ, ఒక ఆనియన్ స్లైస్లుగా కోసి అందులో వేసుకొని వేయించుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ దాంట్లో పడేసేయాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, ఈ 2 వేసి కలపెట్టుకొని మూత పెట్టుకోవాలండి. సన్న మంట మీద మగ్గించుకోవాలి వంకాయలు. ఈ లోపల పొడి ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆ పల్లీలు, 3 టేబుల్ స్పూన్ ఆ పుట్నాల పప్పు, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 5-6 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా హాఫ్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఆల్రెడీ వంకాయల్లో వేసాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడి చూడండి ఇలా వస్తుంది. ఈ పొడిని మనము బెండకాయ, దొండకాయ ఏ ఫ్రైల్లోనే యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ఇదిగో మూత తీసి చూపిస్తున్నా చూడండి. వంకాయ బాగా మెత్తగా మగ్గిపోయిందనమాట. మీకు అదిగో చాకుతో కూడా కుచ్చి చూపిస్తున్నా. తర్వాత వచ్చేసి ఆ పొడి ఉంది కదా మిక్సీలో వేసుకున్న పొడి, అదంతా ఇంక వంకాయల్లో వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే ముక్క ఎక్కడ విరగకుండా చూసుకోవాలి, లేదంటే చిదిరిపోతుంది, వంకాయ ఊరకనే ఊడిపోతుంది. మెత్తగా మగ్గిన తర్వాత జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇదిగోండి వంకాయ ఇట్లా రెడీ అయిపోయింది. 2 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. కారం అంతా వంకాయకి పడితే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇదిగోండి మూత తీసినా చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి వంకాయలు ఇలా వస్తుంది పొడి పొడిగా. దీన్ని మనము వైట్ రైస్ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని దించుకోవటమే. ఈ గుత్తి వంకాయ కారాన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది.